ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శిరీష్ గారు, పిల్లలకి ఏబిసిడీల ద్వారా యోగా చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పారు. పిల్లలతో ఎలా చేయిస్తే బాగుంటుందో ప్రేక్షకులకు వివరిద్దామా? ఈ రోజు మనకి చిన్నపిల్లలందరూ కూడా ఎక్కువ శాతం మనకి మొబైల్స్ ముందు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏబిసిడి మోడల్లో చక్కగా వాళ్ళకి కళ్ళెం వేసి కూర్చోబెట్టి ఆసనాలు ఈ రోజు మనం చేపిద్దామండి. తప్పకుండా. ఓకే, ఇప్పుడు మొదటగా మనకి ఏ ఫర్ ఏరోప్లేన్ పోజ్. ఇది బ్యాలెన్సింగ్ పోస్చర్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ బి ఫర్ బటర్ఫ్లై మేడం. ఈ బటర్ఫ్లై పోస్చర్ ని చక్కగా మనం చేయడం ద్వారా హిప్ రీజియన్ అంతా కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం మేడం. ఓకే, సి ఫర్ క్యామెల్ పోస్చర్. క్యామెల్ పోస్చర్. ఓకే, ఇప్పుడు డి ఫర్ డాగ్ బ్రీతింగ్ మేడం. ఓకే, అంటే చిన్న పిల్లల్లో చాలా మటుకు మాట స్పష్టంగా రాదు. మనం డాగ్ బ్రీతింగ్ చేయడం ద్వారా వాళ్ళకి టాన్సిల్స్ ఉన్నా, అదే విధంగా మాట స్పష్టత లేకపోయినా సరే ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ ఫర్ ఈగల్ పోస్చర్. ఓకే, కాన్సంట్రేషన్ పెంచడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఈగల్ పోజ్ ఇస్ ఫర్ ఫోకస్. ఎఫ్ అంటే ఎఫ్ ఫర్ ఫిష్ పోస్చర్ మేడం. ఫిష్ పోస్చర్. ఓకే, నెక్స్ట్ జీ ఏంటండి? జీ ఫర్ గోముఖాసన. గోముఖాసన. వెన్నుపూస అనేది బెండ్ కాకుండా, గూని రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ హెచ్ హ్యాపీ పోస్చర్. చిన్నపిల్లలు ఎలా అయితే వెనక్కి పట్టుకొని బెండ్ అవుతారు, చంటి పిల్లలు ఎక్కువగా చేస్తుంటారు, కాళ్ళు పట్టుకుంటారు అలా. సో నెక్స్ట్ ఐ ఫర్ ఐ ఎక్సర్సైజ్. ఓకే, కళ్ళని ఒకసారి కుడి పక్కకి, ఒకసారి ఎడమ పక్కకి, ఐ బాల్ ని మాత్రమే కుడి పక్కకి ఎడమ వైపుకి తిప్పుతాం మేడం. ఇది ఒక 10 సార్లు చేసిన తర్వాత పైకి కిందకి, కింద నుండి పైకి, పై నుండి కిందకి, కింద నుండి పైకి, పై నుండి కిందకి ఒక 10 సార్లు. ఓకే, ఆ తర్వాత రౌండ్ సర్కిల్, కింద నుండి కుడి పక్క నుండి పైకి వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కి వచ్చి డౌన్ కి రావడం. క్లాక్ వైజ్ రొటేషన్. తర్వాత ఈ ఒక 5 టైమ్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, రివర్స్. సో ఇందులోనే మనకి ఐ ఎక్సర్సైజ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం జే ఫర్ జాన్ శిరాసన. ఓకే, కే మేడం. సో కాకి ముక్కులా పెట్టి చక్కగా మూతిని ముందుకు పెట్టుకొని గాలి తీసుకొని నెమ్మదిగా తలని వెనక్కి తీసుకెళ్లి నిదానంగా ముక్కు ద్వారా వదిలిపెడతాం మేడం. ఒక టైప్ ఆఫ్ ప్రాణాయామ చక్కటి గాలిని లోపలికి తీసుకొని ముక్కుతో వదిలిపెడతాం. ఇది ఆయుష్ ని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మన ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దయ్య, నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. క్షమించరాని తప్పు చేసుంటే నన్ను చంపేయండి. కానీ మీకు దూరంగా మాత్రం ఉండేలా శిక్షించకండి. చంద్ర, రాజు అన్నయ్య చెప్తున్నారు కదా, వదిలిపెట్టు. చిన్నయ్య గారు, నేను అన్నీ ఆలోచించే డిసైడ్ అయ్యి వచ్చాను. ఈరోజు పెద్దయ్య గారిని వదిలే ప్రసక్తే లేదు. అలా వదలాలంటే మీరే పెద్దయ్య గారికి చెప్పండి నన్ను క్షమించమని. పెద్దయ్య మన్నించాడంటే రాజు రూపకు సొంతం అవ్వడం ఖాయం. వీళ్ళేంది ఇంకా రాలేదు? యాడున్నారు శ్వేత గారు? వస్తున్నాం. రాజు అక్కడే ఉన్నాడా? ఈడే ఉన్నాడు. మీరు గమ్మన్ రండి. 2 నిమిషాలు అక్కడ ఉంటాం.
త్వరగా రండి, త్వరగా రండి. ఇంకా 2 నిమిషాలు. పెద్దయ్య మన్నించకుండా ఉంటే చాలు. రూపా, నువ్వైనా చెప్పు వీడికి, నేను చావనైనా చస్తాను గాని వీణ్ణి మాత్రం క్షమించను. అమ్మాయి గారు, నేను కూడా అంతే. చావనైనా చస్తాను కానీ పెద్దయ్య గారు కాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. అన్నయ్య, మీ గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మీరు వెనకడుగు వేయరు. కానీ ఇలా రాజు విషయంలో మాత్రం ఎప్పుడూ ఇలా ఉండలేదు. చంద్ర, అంటే రాజును మీరు ఎంతగా ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. రాజు లేనితే పొద్దు గడిచేదే కాదు. ఎక్కడికి వెళ్ళినా రే రాజు అది చూడు, రే రాజు ఇది చూడు, అక్కడికెళ్ళాలి ఇక్కడికెళ్ళాలి అంటూ ఇంట్లో అందరికంటే ఎక్కువ రాజు పేరు మీరే తలిచేవారు. రాజుకి మీరు తప్ప వేరే ప్రపంచం లేదన్నయ్యా. నేను ఏ తప్పు చేయలేదు పెద్దయ్య. ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పు ఏమీ లేదు. అమ్మాయి గారి పెళ్ళప్పుడు ఎలా అయినా ఆ గౌతమ్ నుంచి ఆ అమ్మాయి గారిని తప్పించాలి అనుకున్నాను. అది కూడా మీ గురించి ఆలోచించే చేశాను పెద్దయ్య. మీరు బాగుండాలంటే ఏం చేయడానికైనా వెనకాడని నేను ఆ రోజు అమ్మాయి గారి మెడలో తాళి కట్టడానికి కూడా వెనకాడలేదు. అది కూడా అమ్మాయి గారిని తాళి కట్టలేదు పెద్దయ్య. మా పెద్దయ్య గారి కూతురు జీవితం బాగుండాలంటే గౌతమ్తో పెళ్ళి ఆగిపోవాలి. అలా ఆగిపోవాలంటే అదే సరైన పని అనిపించి కట్టానే తప్ప మరో ఆలోచన లేదు పెద్దయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిలవండి ఆ నీరజాదేవిని. మా మేడం ఇక్కడ లేరు. పిలిపించాలి. అవును పిలిపించాలి. ఆవిడెక్కడికి రావాలి. 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 వద్దు తమ్ముడు, మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు. అనవసరంగా గొడవని పెద్దది చెయ్యొద్దు. చూసావుగా, నీది ఒక్క చెయ్యి లేస్తే ఇక్కడ చాలా చేతులు లేస్తాయి. వద్దు, తప్పు చెయ్యొద్దు. మీ ఎండి ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఇక్కడికి రావాలి. ఎవరు ఇక్కడి నుంచి కదలకండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అమ్మా. అందరూ కూర్చోండి, కూర్చోండి. నీరజాదేవి, నీరజాదేవి, ఫ్యాక్టరీని మూసేయాలి. నీరజాదేవి, 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 ఫ్యాక్టరీని మూసేయాలి. ఫ్యాక్టరీని మూసేయాలి. ఫ్యాక్టరీని మూసేయాలి. నీరజాదేవి, నీరజాదేవి. మేడం గారు ఫోన్ చేయండి సార్, లేదంటే జనమంతా కలిసి మనలందరినీ తుక్కుతుగ్గా తన్నేలా ఉన్నారు. నీరజాదేవి, నీరజాదేవి,
హలో, చెప్పు. మేడం, మన ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర గొడవ జరుగుతుంది మేడం. మన ఫ్యాక్టరీ ముందుకొచ్చి గొడవ చేసేదెవర్రా? ప్రాబ్లం ఏంటంట? మనం తయారు చేస్తున్న చిల్డ్రన్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఏదో కంప్లైంట్ అంటున్నారు మేడం. చాలామంది పిల్లల్ని తీసుకుని వచ్చి గొడవ చేస్తున్నారు మేడం. వస్తే నాకు ఫోన్ చేయటం ఏంటి? సెక్యూరిటీతో చెప్పి అందరినీ బయటికి గెంటించండి. ఆ ప్రయత్నం కూడా చేశాను మేడం. ఒక 5 నిమిషాల్లో మీరు ఎక్కడికి రాకపోతే చాలా పెద్ద గొడవ అయ్యేలా ఉంది మేడం. చెప్పు వాళ్ళకి. ఎంత అరుస్తారో అరవమను. మీ నోళ్లు మోయించటానికి మా మేడం వస్తుందని చెప్పు. నీరజాదేవి, ఈ ఫ్యాక్టరీని మూసేయాలి. ఫ్యాక్టరీని మూసేయాలి. నీరజాదేవి, ఫ్యాక్టరీని మూసేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుహాసిని, అత్తయ్య, ఈ జానకమ్మ దేన్నైనా క్షమిస్తుంది గాని నమ్మక ద్రోహాన్ని క్షమించదు. ఇలాంటి వాళ్ళని ఈ ఇంట్లో అత్తయ్య గారు వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలండి. అసలు ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలియదు అత్తయ్య గారు. ఆ మైథిలికి ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదండి. అందుకే ఈ పెళ్లి ఆపడానికి నా ఫోటోలు మార్పింగ్ చేసి గ్రాఫిక్స్ వేసి తీసుకొచ్చిందండి. దయచేసి ఆవిడ మాటలు నమ్మి నన్ను మీ పవిత్ర పాదాలకు దూరం చేయకండి అత్తయ్య గారు. మీ పాదాలు వదిలిపెట్టి నేను బతకలేనండి. నన్ను కాపాడండి. అత్తయ్య గారు, అన్నయ్య చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. అమ్మా, మావయ్య గురించి అంత క్లియర్గా సాక్ష్యం కనబడుతుంటే సాక్ష్యం తీసుకొచ్చిన వాళ్ళని తప్పుపడుతున్నారేంటి? ఉత్తమ్, నువ్వు అమ్మాయికుడివి, నీకేం తెలీదు. సైలెంట్గా ఉండు. అది కాదు నాన్నమ్మా. ఇప్పుడేమంటారు అత్తయ్య గారు? అమ్మా, నా భర్త నన్ను మోసం చేశాడంటే నాకు నమ్మకం లేదమ్మా. ఆయన నన్ను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడడమ్మా. చూడకుండానే నా మేనకోడల్ని ఒక బిడ్డకు తల్లించేశాడా? పాపం, నిన్ను చూలాలుగా ఉండి ఈ ఇంట్లో అడుగు పెడితే దాన్ని కూడా పొట్టను పెట్టుకున్నారు కదా. హద్దులు దాటి మాట్లాడుకో. మేము కూడా హద్దులు దాటాల్సి వస్తుంది. చూడండి, ఇలాంటి నకిలీ సాక్ష్యాలు తీసుకొచ్చి నమ్మమంటే నమ్మేంత వెర్రివాళ్ళం కాదు. ఇది నకిలీ సాక్ష్యం ఏంటండి? 25 ఏళ్ల క్రితం తీసిన ఫోటో ఇది. ఇంత క్లియర్గా ఉంటే అంత తేలిగ్గా నకిలీ సాక్ష్యం అని ఎలా అనగలిగారు? నోర్మోయ్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. నోరు మూసుకొని బయటికి పో. చూడండి, ఈ ఫోటో చూపించి మా అన్నయ్య తప్పు చేశారు అంటే ఎవ్వరూ నమ్మరు. మా ఇంట్లోనే కాదు, బయట కూడా ఎవ్వరూ నమ్మరు. మీ మేనకోడలికి నమ్మక ద్రోహం జరిగింది అంటే మరేదైనా బలమైన సాక్ష్యం తీసుకురండి, అప్పుడు నమ్ముతారు. కళ్ళున్న వాళ్ళకి చూపించొచ్చు, కళ్ళుండి గుడ్డి వాళ్ళకి ఏం చూపిస్తాం? అయినా వస్తాను. బలమైన సాక్ష్యంతోనే వస్తాను. ఆ రోజున ఈ లీలాకృష్ణకి నా చేతిలో చావు తప్పదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే మీరు కూడా ఆడవాళ్లే కదా, అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ కళ్ళున్న గుడ్డి వాళ్ళలా ప్రవర్తించారు. మీ అల్లుడి చేతిలో మోసగింపబడిన అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ
ఆమె ఉసురు మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. ఆవిడ బిడ్డే గనక బ్రతికుంటే మీ అందరికీ బుద్ధొచ్చేటట్టు చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు చెప్తే నేను చేస్తాను కదా పృథ్వీ. ఈ పున్నమి చేయాల్సిన అవసరమేముంది? అదే జాబిల్లి, నీకు పున్నమికి ఉన్న తేడా. నీకు చెప్తే మాత్రమే నువ్వు చేస్తావు, కానీ పున్నమి అలా కాదు. ఎవరికేం కావాలో తెలుసుకొని చేస్తుంది. అలా చేసే గుణం ఒక అమ్మకి మాత్రమే ఉంటుంది. అదే పున్నమి గ్రేట్నెస్. అయినా నీకు చెప్పిన అర్థం కాదు. సరే పృథ్వీ, ఇక్కడ నుండి నీకేం కావాలో నేనే చూసుకుంటాను. కానీ ఈ పున్నమి మాత్రం నీ గదిలోకి రావడానికి వీల్లేదు. నీ గది మాత్రమే కాదు, అసలు ఏ గదిలోకి వెళ్ళకూడదు. పని మనిషిలాగే ఉండాలి. అనవసరంగా ఇలా నెత్తిన పెట్టుకోవడం వల్ల ఇలాంటి దిగజారుడు పనులే జరుగుతాయి. జాబిల్లి, పున్నమి ఇంట్లో పని మనిషి కాదు. పున్నమిని మేము దత్తత తీసుకున్నాం. తనకు కూడా ఇంట్లో అందరితో పాటు సమాన హక్కులుంటాయి. నానమ్మ, నేను లేనప్పుడు దత్తత తీసుకున్నారు. ఇప్పుడు నేనున్నాను కదా. అయినా మీకు అదే ఇంపార్టెంట్ అంటే చెప్పండి. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే నేను బయటకు వెళ్ళిపోతా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జాబిల్లి? పున్నమి ఇంటి కోసం అన్నింటినీ త్యాగం చేసింది. తన కన్న తల్లి ఉన్నా మేం దత్తత తీసుకున్నామంటే తల్లిని త్యాగం చేసి మా కోసం వచ్చేసింది. అలాంటి పున్నమిని ఏ గది లేకుండా ఇంట్లో ఎలా ఉంచాలి? మీకోసం వచ్చిందో లేదా ఈ ఆస్తి కోసం వచ్చిందో ఎవరికి తెలుసు నానమ్మా? అంతగా పెట్టుకోవాలనుకుంటే పని వాళ్ళతో సమానంగా హాల్లో ఉంటుంది. హాల్లోనే పడుకుంటుంది. జాబిల్లి, అలా మాట్లాడుకో. పున్నమి గదిలోనే ఉంటుంది, నువ్వు నీ గదిలోనే ఉండు. అలా కుదరదు నానమ్మా. మీకు నేను ముఖ్యమా, ఈ పున్నమి ముఖ్యమా? జాబిలమ్మా, ఇది చిన్న విషయం. నేను హాల్లోనే ఉంటాను, హాల్లోనే పడుకుంటాను. ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. వకీల్ సాబ్, మీరేం మాట్లాడకండి. అమ్మా, ఈ పున్నమి ఉన్న చోట పృథ్వీ నుంచడానికి నాకు చాలా భయంగా ఉంది. పృథ్వీ పుట్టినప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే పృథ్వీకి జాబిల్లినిచ్చి పెళ్లి జరిపించండి. అది కూడా వీలైనంత తొందరగా. అమ్మా, నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నా పెళ్లి గురించి మీరేం మాట్లాడకండి. పృథ్వీ, పున్నమి, ఈ రాత్రి నుండి నువ్వు ఈ హాల్లోనే ఉండాలి. ఏ గదిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంతోషంగా సంబరాలు చేసుకుంటే యువరాజ్ బయటకు వచ్చేస్తాడా? చెప్పవే, చెప్పు. యువరాజ్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఈవిడేం చేసింది? ఇంటికి పెద్ద అని చెప్పుకుంటే సరిపోదు. పెద్దరికం నిలబెట్టుకోవాలంటే పెద్దరికం పనులు కూడా చేసి తీరాలి. నిషిక, ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా యువరాజ్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ లోపమూ లేదు. కౌశికి ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసం, మన పరువు నిలబెట్టడం కోసమే చేస్తుంది. అయితే పరువు కాపాడి ప్రాణాలు తీస్తూ ఉన్నా
మేము చూస్తూ కూర్చోవాలి తప్ప నోరెత్తి మాట్లాడకూడదు, అంతే కదా బా? అంటే నువ్వు కూడా నాదే తప్పంటున్నావా పిన్ని? అంటా ఉండా అమ్మి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా నీ తప్పే. అయినా నీకు వీళ్ళ మీదున్న ప్రేమలో కొంచెం నా కొడుకు మీదున్నా, నా కొడుకుని ఎప్పుడో విడిపించుకొని వచ్చుండేదానివి. అత్తయ్య గారు, అసలు ఆ దివ్యాంక చెప్పించిన న్యూస్ లో ఎంత నిజముందో తెలియకుండా ఎందుకింత ఆవేశపడుతున్నారు? మా ఆయన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపైపోతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కూర్చోవాలా? అమ్మ కౌశికి, ఇక్కడ డిస్కషన్ పెడుతూ కూర్చుంటే వేస్ట్. ముందు స్టేషన్ దగ్గరకు వెళ్ళి న్యూస్ లో చూపించింది నిజమో కాదో కనుక్కుందాం. అన్నయ్య, ఆల్రెడీ అక్కడికి మన లాయర్ని పంపించాను. ఎవరిని అసలు లోపలికే అలౌ చేయట్లేదంట. నేను ఇప్పుడే హెచ్ఆర్సీ వాళ్ళతో మినిస్టర్ గారితో మాట్లాడతాను బాబాయ్. మన ఆఫీస్ మీద దాడి జరిగినట్టు దివ్యాంకకి ఎలా తెలిసింది దాత్రి? మినిస్టర్ గారు వెంటనే మాట్లాడతానని చెప్పారు బాబాయ్. నిజంగా ఇది పోలీసుల పని అయితే ఎవరిని వదలనని చెప్పారు. హెచ్ఆర్సీ వాళ్ళు కూడా వెంటనే ఏం జరిగిందో కనుక్కుంటామని చెప్పారు. పిన్ని, అవసరమైతే ఆ జేడీ మీద యుద్ధం చేసైనా తమ్ముడిని జాగ్రత్తగా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ కౌశికి ఉండగా నా తమ్ముడికి ఏమీ కాదు కానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, అది నోరా ఇంకేమైనా? మా చెల్లి ఇష్టపడి చేసుకుంటుంటే నీకేంటి మధ్యలో? ఒక్కసారి శ్రీవల్లి కళ్ళల్లోకి చూడు, నీకు నిజం తెలుస్తుంది. ఇన్నాళ్ళు మా చెల్లెళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాను. తను ఏదీ నోరు విప్పి అడగలేదు. అలాంటిది దేవాబావని చేసుకోవడం నాకిష్టం అని చెప్పింది. ఊరికే చెబితే అవ్వదయ్యా. ఎవరైనా ఒక మాట అన్నారు అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. నీ మాటల్లో ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మొన్నటిదాకా పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా బలాదూర్గా తిరగొచ్చు అనేసి పోలీస్ అవ్వాలని సాకులేవో చెప్పేదానివి. ఇప్పుడు నేను తాళి కట్టాను కదా. నువ్వు మా ఇంటికి రాకుండా ఇంట్లోనే ఉన్నందుకు మా చెల్లి కూడా ఈ ఇంటికి రాకుండా మా ఇంట్లోనే ఉండాలని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, అంతే కదా? నేనేమైనా పుల్లలు పెట్టేదాన్లా కనిపిస్తున్నానా? అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? శివ ప్లీజ్, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. దేవాబావ ప్రేమేంటో, తన మనసేంటో, తను నన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో నాకు బాగా తెలుసు. అయ్యో, నేనే ఒప్పుకున్నప్పుడు నువ్వు తన గురించి వేరేలా చెప్పడం ఏంటి? చూడమ్మా, ఇలాంటి దాన్ని మాటలు పట్టించుకోకమ్మా, బుర్ర పాడైపోతుంది. జీవితం పాడైపోతుందని చెప్తున్నాను. ముందు నీకు నువ్వు చెప్పుకో, సరిదిద్దుకో, ఆ తర్వాత సలహాలిద్దు గాని. పదమ్మా. ఇదిగో చూస్తూ ఉండండి. ఈ పెళ్లి జరుగుతుందని సంబరాలు చేసుకోకండి. ఈ పెళ్లి జరగనివ్వను, 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 జరగనివ్వను. ఏం చేస్తావో చేసుకో. నీతోనే చెప్తున్నాను, బాగా విను.
ఈ పెళ్లి ఘనంగా జరిపించి చూపిస్తా. పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో, పెళ్ళయ్యాక నా చెల్లెలు ఎలా ఉండబోతుందో కనుగుడ్లు బాగా పెద్దవి చేసుకుని చూదువు గాని. నువ్వెన్ని శపథాలు చేసినా ఈ శివ చెప్పిందే జరుగుతుంది. ఎందుకంటే చచ్చినా పెళ్లి జరగనివ్వను కాబట్టి. అనవసరంగా శ్రీవల్లికి ఒట్టేశాను. నన్ను కట్టిపడేసింది. లేదంటే దేవా అన్నయ్యని శ్రీవల్లి మెడలో తాళి కట్టనిచ్చేదాన్నే కాదు. అయినా సరే అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను? ముందు లలిత కోలుకునేలా చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మా ఆయన ప్రాణాలు పోసిన దేవుడయ్యా. ఇందులో నాదే ఉందండి. దేవుడు కాపాడాడు. నా ప్రయత్నం నేను చేశానంతే. సరైన టైంకి మీ అమ్మాయి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ప్రాణాలని కాపాడుకుంది. అవునమ్మా, అక్క డబ్బులు తీసుకురాకపోతే ఈరోజు నాన్న మనకి దక్కేవాడే కాదు. తమ్ముడు, నువ్వు ఇక్కడ కూర్చో. అమ్మా, ఇంకెందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటావు? డాక్టర్ గారు నాన్నకు మళ్ళీ ప్రాణం పోసారు కదా. డాక్టర్ కాదమ్మా, మీ నాన్నని నువ్వు బతికించుకున్నావే. నమస్కారం అత్తయ్య గారు. మావయ్య గారు కులాసేనా? ఏంటి వీర్రాజు, ఎప్పుడూ లేని వరుసలేంటి? అదేటి బంగారం, చెప్పలేదా అత్తయ్య గారికి? ఆడపిల్ల కదా, కొంచెం మొమాటపడి ఉంటుంది. మగ మహారాజువు కదా, నువ్వు మొదలుపెట్టు వీర్రాజు. అలాగే. ఇదిగో, నాకు నీ ముక్కు తెలుసా, నీ మొహం తెలుసా, ఇల్లు తెలుసా, వాకిలు తెలుసా? పొలం పుట్ర నగ నట్ర తాకట్టు పెట్టావని ఇంత డబ్బు అప్పించానా? నోటి మాట మీద ఇచ్చాను. అలాంటప్పుడు నా ఫోటో మీ దేవుడి గుట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలా, అర్థమైందా? ఏంటి నువ్వు ఒప్పు తెచ్చింది ఈడి దగ్గర? ఏమన్నా నాయనా నాయనా, ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. అంటే కాబోయే అల్లుడిని పట్టుకొని ఆడు ఈడు అంటుందా? కాబోయే అల్లుడిని పట్టుకొని ఆడు ఈడు అంటుందా? ఏంటి నువ్వు విన్నదే నేను అన్నది. నా కాబోయే మా బతకాలని, నా కాళ్ళు గడికి కన్యాదానం చేయాలని పూజ చేయించి కుంకుమ కూడా తీసుకొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకొకరికి నచ్చింది మనకెందుకురా? అలాగని ఎన్ని వదిలేసుకుంటావమ్మా? చాలు, నువ్వు చేసిన దానాలు చాలు, పెట్టిన భిక్షలు చాలు. మీరా, నీకు నచ్చింది కదా, తీసుకో, ప్యాక్ చేయి బాబు. అది ఆల్రెడీ వాళ్ళు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఎవరు ముందొచ్చారు ఎవరు వెనకొచ్చారు అనేది నాకు అనవసరం. ఎవరికి సొంతం అయింది అనేదే ముఖ్యం. పోనీలే వదినా, ముందు వాళ్ళకే నచ్చిందన్నారు కదా. నచ్చింది కదా అని నీ సౌభాగ్యాన్ని కూడా లాగేసుకుంటారు. ఇచ్చేస్తావా? అమ్మో, చచ్చినా తిరిగివ్వను. చూసావమ్మా, సౌభాగ్యం అంట, అదొక దౌర్భాగ్యం. చూస్తూ చూస్తూ దాన్ని లాగేసుకోవాల్సిన కర్మ మనకేంటి? జీవితంలో మా అమ్మకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాదని ఎప్పుడు తెలుసుకుంటారో. ఏ బాబు, మీ ఫ్లోర్ మేనేజర్ని పిలు పో. హే, ఈ షాపింగ్ మాల్ ఓనర్ని పిలు. అబ్బో, నడమంత్రపు సిరి నెత్తికెక్కి నాట్యం ఆడుతోంది ఇక్కడ. పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకున్న పతివ్రతలు పాపం చాలా కష్టపడి సంపాదించుకున్నారు. ఒకరి ఐశ్వర్యాన్ని, ఒకరి సౌభాగ్యాన్ని. చూడండి, ఇది నా చెల్లెలి పెళ్లి చూపుల కోసం సెలెక్ట్ చేసుకున్న సారీ. ఎవ్వరికి ఇచ్చేది లేదు. విన్నావా నువ్వు? నీ కూతురి పెళ్లి చూపుల కోసం చూస్తున్న సంబంధాన్నేమో అటు తీసుకెళ్లారు. తండ్రి గురించి చెప్పుకోలేక పాపం సంబంధాన్ని వదులుకున్నారు. ఆస్తి కోసం భార్య బిడ్డల్ని వదులుకున్న రాక్షసుడి పేరు చెప్పుకొని సంబంధాలు కుదుర్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. వదినా, ఆయన్ని రాక్షసుని చేసి మాట్లాడుతున్నారు. తమరు మనిషిని చేసి మాట్లాడకండి. రే గగన్, వెళ్తాం పదరా. అమ్మా, ఈ చీర తీసుకెళ్లకుండా కదిలేదే లేదు. అత్తయ్య, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కువ మాట్లాడితే ఈ షాపింగ్ మాల్ని కొనేస్తాను. పరాయి మొగుణ్ణి సొంతం చేసుకున్నంత ఈజీగా పరాయి వాళ్ళ ఆస్తిని కొనలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది పట్టుకొని నా ఊరి పొలిమేర కాదు కదా, ఈ ఇంటి గుమ్మం కూడా దాటలేరు. మీరు ఇంకొక అడుగు ముందుకు వేస్తే బుల్లెట్ గుండెల్లో దిగుతుంది. అంతేకాదు, నా మనుషులు కూడా మిమ్మల్ని వదలరు. ఒరే సూరిబాబు, గిరిబాబు, రండ్రా. చూసారా వాళ్ళని? ఇదిగో, మేక తలకాయలు నరికినంత సులువుగా మనుషుల తలకాయలు నరికేస్తారు. చికెన్ ముక్కలు కొట్టినంత ఈజీగా బాడీల్ని మొక్కలు మొక్కలు చేసేస్తారు. బయటికి దాటే దమ్ముందా? అటు కత్తులు, ఇటు గన్ను, దేన్ని ఎదిరించగలుగుతాం? సిరిపురంలో అడుగు పెట్టి రుద్రాన్ని బెదిరించి వెళ్ళిపోవడం అంత తేలికనుకున్నారా? మర్యాదగా విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఇది తీసుకుని వెళ్ళకపోతే మా అత్తయ్య ప్రాణం పోతుంది. అర్థం చేసుకోండి రుద్రాణి గారు. ముందక్కడ పెట్టో పెట్టో.
అవని, మీకు విగ్రహం కావాలంటే నేనొక పని చెప్తాను, అది నువ్వు చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. అత్త ప్రాణం కోసం నేనేమైనా చేస్తాను. శ్రీకర్ని వదులుకో. శ్రీకర్ అలేఖ్యల పెళ్లి జరిపించు. వాళ్ల పెళ్లి జరిపిస్తానని నాకు మాటివ్వు. విగ్రహం నీకిచ్చేస్తాను. అత్త మీద నీకు అమితమైన ప్రేమ ఉన్నట్టుంది. అత్త భర్త. అత్త ప్రాణమా, భర్తతో బంధమా? అవని, మా అమ్మ చెప్పింది చాలా మంచి డీల్. నా శ్రీకర్ని నాకొదిలే, నీ విగ్రహం నువ్వు పట్టుకుపో. ఈ రోజు నీ బలం చూసి మేం భయపడి వెళ్ళిపోవచ్చు, కానీ మీరు కోరుకున్నట్టు మాత్రం జరగదు. శ్రీకర్ ఎప్పటికీ నా చెల్లెలు వాడే. రుద్రాణిలు అలఖ్యలు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఇద్దరిని విడదీయలేరు. ఈరోజు గన్నులు కత్తులు మమ్మల్ని అడ్డుకోవచ్చు, కానీ మా వైపు న్యాయం ఉన్నప్పుడు మాకు తప్పకుండా మేలే జరుగుతుంది. పదవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పడిపోతారు చూడండి. పడ్డారా? పడ్డారు. ఇప్పుడు ఆయన లేవబోతుంటే మిస్ అమ్మ తాళి ఆయన షర్ట్ లో ఇరుక్కుంటుంది చూడండి. సారీ మిస్ అమ్మా, స్లిప్ అయింది. ఇరుక్కుందా? ఇరుక్కున్నది. అప్పుడు ఆయన ఆ తాళిని తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఇద్దరు మొహాలు టచ్ అవుతాయి. తాళిని ఎందుకు టచ్ అయ్యాయా? అయినవి. అయ్యో, ఇంకా నేను చెప్పడం దేనికి, మీరే చూడండి. ఉండండి, నేను తీస్తా. అయ్యో వద్దు. నేను చూసుకుంటా.
ఏమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకొచ్చిస్తాను. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మిస్ అమ్మ థ్యాంక్స్ చెప్పగానే మా ఆయన ఒక నవ్వు నవ్వేసి వెళ్ళారా? నేను వీక్షించినది నీవు వీక్షించినట్లు ఎటులో చెప్పుచుంటివి బాలిక? ఎక్స్పీరియన్స్ గుప్తా గారు, ఎక్స్పీరియన్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భార్య కోసం భర్త ప్రేమతో ఆ మాత్రం చేయకపోతే ఎలా మేడం? మీరు చేసేయండి సార్. అమర్, మిస్ అమ్మ ఏది తింటుందో అడిగి అది చెయ్యి. అందరికీ నచ్చినవి చేయమంటే నేను చేయలేను. నాకొచ్చినవి చేస్తాను. తింటే తినచ్చు, లేదంటే లేదు. అది ఏమిటి వంట అక్కడ చేయుచుంటే బగ్గున మంట ఇచ్చట వచ్చుచున్నది. అంత ఎటకారం ఎందుకులేండి. మిస్ అమ్మ మీద ఆయన మమకారాన్ని చూడలేకపోతున్నాను. రాతోడు పద, ఈ విషయం వెళ్ళి మిస్ అమ్మకు చెప్దాం. అమ్మా మిస్ అమ్మా, ఆగాగు. నీకోసం మా వాడు వంట చేస్తున్నాడమ్మా. మావయ్య, మీరన్నదేనా నేను విన్నది? ఆయన వంట చేస్తున్నారా? అయ్యో మిస్ అమ్మ, మా సారు నీ కోసం స్వయంగా వంట చేస్తున్నారు. చెయ్యడం ఏంటి, తీసుకొచ్చి తినిపిస్తాడు కూడా. తినిపిస్తారు కూడానా? అంత అదృష్టం నాకొద్దులే మావయ్య. స్పూన్తో నేనే తినేస్తా. పిచ్చి మాలోకం. భర్త సేవలు చేస్తుంటే భార్య ఎంచక్క ఎంజాయ్ చేయాలి కానీ వద్దంటావా? అది కాదు మావయ్య, ఆయన ఇబ్బంది పడతారు, అందుకే. నువ్వేం చెప్పక ఇంకా. వాడు తీసుకొచ్చి నీకు తినిపిస్తున్నాడు అంతే. మధ్యలో నువ్వు అడ్డుపడకో. నాలో ఇంకొక మనిషిని చూస్తావు. పదయ్య రాతోడ్. మావయ్య, ఆయన ఇప్పటికే నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాపం మావయ్య ఆయన్ని ఇంకా కష్టపడుతున్నారు. మావయ్య చెప్పింది నిజమే. ఆయన సేవలు చేస్తుంటే చాలా బాగుంటుంది. నేనెక్కడ పడిపోతానో అన్న కంగారు, పట్టుకొని నడిపించే అంత కన్సర్న్. పిచ్చి బాగి, పిచ్చి పట్టిందా? ఆ మనిషి సేవలు చేస్తున్నాడని నువ్వు మురిసిపోతున్నావేంటి? నీకు తగ్గే నెక్స్ట్ సెకండ్ నుంచి ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని ఆలోచిస్తుంటారు. నో నో నో, అలా ఆలోచించుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతైనా అది సీను భార్య. ఏదో తెలిసి తెలియక తప్పే చేసింది. అది తప్ప ప్రాణాలు తీయాలని చూడడం తప్ప. అది ద్రోహం. ఏం మాట్లాడుతున్నావు పద్మా? నీకా రోజే చెప్పాను, ఈ ఇంటి పద్ధతులు తనకి చెప్పు, ఈ ఇంటి మనిషిగా తనని మార్చు అని. నా వల్ల తప్పు జరిగినా నన్ను నేనే క్షమించుకోను. అలాంటిది నా ఇంట్లో ఉంటూ ఓ ప్రాణం తీయాలని చూసింది అంటే ఇంకా తనని ఇంట్లో ఎలా ఉండనిస్తాననుకున్నావో? పో బయటికి. ఏంటి ఇంట్లో అందరూ పో పో అంటున్నారు? రమ్మంటే వచ్చి పొమ్మంటే పోవడానికి అప్పటి చారుని కాను, ఇప్పటి చారు శ్రీనివాస్. ఇంట్లో ఉండే హక్కు నాకుంది. బయటికి వెళ్ళడం రావడం నా ఇష్టం. నా బిడ్డకే ఎదురు తిరుగుతావా? ఆడపిల్లవని చూస్తూ ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి పోతావా లేదా? నన్ను బయటికి పొమ్మనే హక్కు మీకెవ్వరికీ లేదు. ఎందుకంటే ఈ హక్కుతోనే నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి. నా మీద మీ అందరి పెత్తనం ఏంటి? నేను శ్రీను బావ భార్యని. ఈ తాళి నా మెడలో ఉన్నంత వరకు నన్ను బయటికి పొమ్మనే హక్కు మీకెవ్వరికీ లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య ప్రాణాలు తీయాలని చూడ్డానికి కారణం ఈ తాళే అయినప్పుడు, తప్పు చేసినా నీకు ఈ ఇంట్లో ఉండే హక్కుని ఈ తాళే ఇస్తున్నప్పుడు ఇది నీ మెడలో ఉండడానికి వీల్లేదు. శ్రీను బావా, నోర్మోయ్, నోర్మోయ్. మోసం చేసి తాళి కట్టించుకున్నది చాలక ఆద్యని చంపాలని చూస్తావా? నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. ఇప్పుడు నీకు ఏ హక్కు లేదు. పో బయటికి. మామయ్య మోసం చేసి తన మెడలో తాళి కట్టించుకోగలిగింది, కానీ నా భార్య కాలేకపోయింది. జరిగింది పెళ్ళే. చారు నా భార్య అని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ నా మనసులో ఆద్యనే ఉంది. మీరు సరే అంటే నాకు దూరమైన ఆద్యకి తాళి కట్టి
నాదాన్ని చేసుకుంటాను. అడ్డుగా ఉందని ప్రాణాలు తీయాలని చూసిన చారు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్హత లేని అలాంటి వాళ్ల మెడలో తాళి కట్టి నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టావు. చాలు. అందరి గురించి ఆలోచించి నా ఇంటి పరువు కోసం పాకులాడే ఆద్య మెడలో తాళి కట్టడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. జానకి, వెళ్ళి పసుపు తాడు తీసుకురా. కట్టరా తాళి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గొప్పోళ్ళండి బాబు, అర్థం కాని విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారే. అబ్బో, ఇదిగో మీ బొట్టు మీరే పెట్టుకోండి. పూజారి గారు ఆ స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్ళారండి. అను, ఆర్య, అయ్యా, వస్త్రదానం అయిపోయిందా? మంచి సమయానికి వచ్చారు. వీరిద్దరూ కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన అగ్రిమెంటు స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ చేశాను. దీన్ని మీ చేతుల మీదుగా వారికి అందించండి. అంతా శుభమే జరుగుతుంది. ఇంతకీ ఈయనెవరండి? తమ యజమాని కోసం, ఆ కుటుంబ క్షేమం కోసం 25 ఏళ్లుగా ఈ వివాహాలు దాన ధర్మాలు చేస్తున్న మహానుభావుడు ఈసారే సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఇందాకే గుళ్ళు మీ గురించి విన్నానండి. ఈ నిమిషంలో సాయం చేస్తే నెక్స్ట్ నిమిషంలో మర్చిపోయే ఈ సమాజంలో మీ ఓనర్ గారిని ఇంకా మీరు గుర్తుపెట్టుకుని ఇంత సమాజ సేవ చేస్తున్నారంటే మీరు నిజంగా గొప్పోళ్ళండి. మంచి మనసుతో చేసే ఏ కార్యక్రమమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మీరు చేస్తున్న ఈ మంచి పనులకి ఫలితంగా మీ యజమాని కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అవునండి, మీ సారు ఆయన భార్య ఏ లోకంలో ఉన్నా మీరు చేసే పనులు చూసి సంతోషించి గర్వపడతారండి. ఇక్కడే ఉన్నారు. ఏంటండి,
అంటే వాళ్ళు ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు. కళ్ళు తెరిచిన కళ్ళెదుటే ఉంటారు. నాతో మాట్లాడుతున్నట్టే ఉంటారు. ఈయనకి స్వామి భక్తి బాగా ముదిరిపోయినట్టుంది. ఏంటో మాటలు? ఇదిగోండి, ఈ అగ్రిమెంట్ వాళ్ళకి ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరెప్పుడు ఏం చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి. ఓకే పంతులు గారు, వెళ్ళొస్తాం. మంచిది బాబు. థ్యాంక్ యూ సార్. దానం చేయగా మిగిలాయి, గుడికిచ్చేయమంటారా? ఒక్క నిమిషం. గుళ్ళో అందరికీ బట్టలు పంచాం, మీరు కూడా తీసుకోండి. కాదనకండి. ఈరోజు మా సారు మేడం వాళ్ళ పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీదే ఇస్తున్నానని తీసుకోండి. నా సంతోషం కోసం. కానీ మేము ఆయన అంతగా అడుగుతున్నారు కదమ్మా, తీసుకోండి అమ్మా. గుళ్ళో ఏది లభించినా సరే అది దైవప్రసాదం అనుకునే తీసుకోవాలి. ఇస్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా, ఎందుకు డిస్కషన్? ఇవ్వండి సార్, తీసుకోండి. రండి. థ్యాంక్స్ చెప్పలేదని వెనకాలే వస్తున్నాడు ఏంటి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్య చూసారా సార్, మన ఆర్య సార్ అను మేడంలను చూసారా? మళ్ళీ వాళ్ళు పుట్టారన్నది ఇప్పుడైనా నమ్ముతారా? అవునే అదిగిరి, వాళ్ళ ప్రేమకి చావు లేదు. ఎన్ని జన్మలకైనా వాళ్ళ బంధం వీడదని ఈ ప్రపంచానికి నిరూపించడానికి, తమ ప్రేమను గెలిపించుకోవడానికి మన అను ఆర్యలు మళ్ళీ పుట్టారు. ఆర్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిచ్చి, ఇది కూడా బాలేదు. ఇది కూడా నేల పాల్చేసిందే. అప్పు, పడేసే అంతగా ఉన్నాయా? అందుకేగా పడేస్తున్నాను. అసలేమైంది? అన్నీ ఇలా ఉండారు. మా అత్తయ్య గారిని అందరూ అవమానించాలనా చిన్నక్క? అప్పు, ఏం మాట్లాడుతున్నావు? అలానే కనబడుతుంది చిన్నబావా. వాళ్ళని అందరి చేత తిట్టించాలని ఇలా చేసినట్టుంది. అక్కడ అవ్వాలనుకున్నది ఇక్కడే అయిపోతుందే. అప్పు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనేమైనా కావాలని మాట్లాడుతున్నానా చిన్నక్క? వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అనటం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. మిమ్మల్ని అసలు నేను వంటలు చేయమన్నానా? వద్దన్నాను కదా. అయినా వినకుండా చేసి మొత్తం చెడగొట్టారు.
మా అత్తయ్య గారు అందర్నీ పిలిచి ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తుంది ఎందుకా? ఏమత్తయ్య గారు? అంతేనమ్మా, అంతే అంతే. ఒక్కటి కూడా బాలేదా? బాలేవత్తయ్య గారు. మనసులో ఏదో పెట్టుకునే చేసినట్టున్నారు. హేయ్, నోరెత్తావంటే నాలుక చీరేస్తాను. చిన్న బావ ప్లీజ్, ఇక్కడ గొడవలొద్దు. వచ్చి మీరు చేసింది చాలు, ఇక వెళ్ళండి. అప్పు, ఏమైంది నీకు? అయినా మేమేదో కావాలని చేసినట్టుగా మాట్లాడుతున్నావు. అదంతా నాకు తెలియచినక్క. మా బంధువులంతా ఇప్పుడొచ్చి అడిగారంటే ఇదంతా నేను చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళిపోండి. అప్పు, ఏం మాట్లాడుతున్నావు? మీరేం మాట్లాడకండి, ఊరుకోండి. అపర్ణ, నువ్విలా మాట్లాడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. మీ బంధువులా? మరి మేమెవరం? అత్తయ్య గారు, నేను మీతో గొడవ పడాలనుకోవట్లేదు. వెళ్ళిపోండి అని చెప్తున్నాను, వెళ్ళిపోండి. మాతో మీకేం పని లేదు కదా, మీతో కూడా మాకు అవసరం లేదు. ప్లీజ్ వెళ్ళండి. మీకే చెప్తున్నాను, వెళ్ళండి. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. పదండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెన్నే కావాలంటున్నారు. నిజంగా పెన్నే అనుకుంటా. ఇప్పుడే తీసుకొస్తానాగండి. అక్క, నాన్నెప్పుడు వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అని రాసి చూపిస్తాడేమోనే. మీరేం చెప్పాలనుకుంటున్నారో రాయండి తాతగారు. అక్క, తర్వాత ఏంటి తాతయ్య? అక్క, నేను అక్కని. తర్వాత ఏంటి తాతయ్య? పూజ అక్క అంటున్నావు. ఎవరికి అక్క? ఏం చెప్పాలనుకుంటున్నావు తాతయ్య? చెప్పలేకపోతున్నాను రా, చెయ్యి సహకరించట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు తాతయ్య? ఉసై, ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు?
అది కదా అత్తయ్య గారు, తాతగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నాడు కదా. ఇప్పుడే ఇబ్బంది పెట్టాలా? కొంతకాలం అయితే ఆయనే చెప్తారు కదా, అప్పుడు తెలుసుకుందురులే. అక్క, నాన్న లోపలికి తీసుకెళ్దాం పదా. ఓసే దుర్మార్గురాళ్ళరా, నన్ను తీసుకుపోకండి. నా మనవరాళ్ళకి నిజం చెప్పనివ్వండి. తాత ఏదో చెప్పాలనుకుంటున్నారు. పూజనేమో అక్క అని చూపిస్తున్నారు, క్రాంతిని కూడా చూపిస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా రామ్, సీత మీ పిన్నిని ఎలా తిడుతుందో? వెళ్ళాపు, సీతకి బుద్ధి చెప్పు. చెప్పింది అర్థమైందిగా. చెవికి ఎక్కించుకుంటే బాగుపడతావు, లేదా బ్లేడుతో పెన్సిల్ ని చెక్కినట్టు కత్తి పిడితో నీ మొహాన్ని కసకస కసకస. సీత 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 నిన్ను ఏమైంది మామా? ఉన్నట్టుండి చెయ్యి పైకెత్తావు. మరేంటి తమాషాగా ఉందా? మా పిన్నిని ఎందుకు తిడుతున్నావు? దేవత లాంటి అత్తయ్యను నేనెందుకు తిడతాను మామా? ఇంతసేపు తిట్టిన తిట్టకుండా తిట్టావు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టేసి మళ్ళీ నన్ను దేవత అది ఇది అంటున్నావా? ఒక్క నిమిషం ఉండవే దరిద్ర మొహందానా. అదిగో మళ్ళీ తిడుతుంది చూడండి. ఆగమంటే ఆగవేంటే అక్కు పక్షి అడ్డగాడిదా. ఎందుకే అలా తిడుతున్నావు? నీ ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి గాని పట్టిందా? అయ్యో, నేను తిడుతుంది మిమ్మల్ని కాదత్తయ్యా, ఫోన్లో మాట్లాడుతున్నాను. ఫోన్ ఎక్కడుంది? ఎక్కడుంది ఫోను? ఫోను ఛార్జింగ్ లో ఉంది చిన్నత్తయ్యా. ఈ టీతు నా చెవిలో ఉంది. సీత, అది టీత్ కాదు, బ్లూటూత్. బ్లూ టీతో ఎల్లో టీతో ఏదో ఒకటి. దీన్ని చెవిలో పెట్టుకుని మా ఫ్రెండ్ రేణుకను తిడుతున్నాను. అబద్ధం, నువ్వు నన్నే తిట్టావు. లేదత్తయ్యా, మా ఫ్రెండ్నే తిట్టాను. ప్లేట్ మారుస్తుంది మహా, తను తిట్టింది నిన్నే. నమ్మరా? ఒక్క నిమిషం. మీ ముందే నిరూపిస్తాను, వినండి. హలో రేణుకా. చెప్పు సీత. ఇంకా ఏం చెప్పాలి? నిన్ను ఎన్ని తిట్లు తిట్టాను? నిజమే సీత, నువ్వు నన్ను తిట్టడం రైటు. నాకు బుద్ధొచ్చింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా వింటాను. మళ్ళీ మాట తప్పవుగా? మాట తప్పితే నేను మనిషినే కాను. మారుతాను సీత, ప్రామిస్. సరే, ఉంటాను. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇలాగే తిడుతూ ఉండు. బాయ్. విన్నారు కదా, ఇప్పుడు మీ అనుమానం తీరిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 4 సెక్షన్లు బట్టి కొట్టి
ఏకంగా నన్నే ఓడిద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టున్నావు. కోర్టు బయట మాట్లాడడం వేరు, కోర్టులో వాదించడం వేరు. ఈ కేసు గెలిచి చూపిస్తా. గెలుపంటే ఏంటో నీకు చూపిస్తా. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు మీ గురించి తనకేం తెలుసు లాయర్ గారు. ఆయన నోటితోనే చెప్పుకున్నారు కదా 99 తాళిబొట్లు తెంచానని. పెళ్లి చేసే వాళ్ళని పంతులు అంటారని తెలుసు, కానీ ఇలా తాళిని తెంచే వాళ్ళని లాయర్ అంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు మా న్యాయవాదులను అవమానిస్తున్నావు. అన్యాయంగా తప్పుడు కేసులు వాదించే నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన లాయర్స్ కి చెడ్డ పేరు వస్తుంది. రాత గారి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా, లేకపోతేనా? ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏ ధైర్యంతో నన్ను ఇలా ఎదురిస్తున్నావు? ఏ మొహం చూసి నన్ను వదిలేశానన్నావో అతగాడు కట్టిన తాళి నా మెడలో ఉన్న ధైర్యంతో చెప్తున్నాను. వేద మంత్రాల సాక్షిగా, ముక్కోటి దేవతల సమక్షంలో, పంచభూతాల నడుమ శతమానం భవతి అంటూ ఈ మంగళసూత్రం నా మెడలో పడింది. అంటే ఈ తాళితో నేను 100 ఏళ్లు వర్ధిల్లమని అర్థం. అందులో ఒక్క సంవత్సరమైనా పూర్తిగా గడవక ముందే వేసిన 7 అడుగులు వెనక్కి తీసుకోమంటే ఎందుకు తీసుకుంటాను? అంతా నీ ఇష్టమేం కాదు. కోర్టు ఏం చెప్తే నువ్వు వచ్చేయాలి. ఆ కోర్టే మమ్మల్ని కలిసి బతకమని చెప్పేలా చేస్తాను. నువ్వు చెప్తే కోర్టు వింటుందా? ఏ కోర్టుకి మీరు చెప్పే మాటలు వినే చెడు అలవాటుందా? మీ మిస్సెస్ చాలా ఎక్కువ మాట్లాడుతుంది రాధా. కోర్టులో తన నోరు మోయించాలి. ఆ పనే నేను చేయబోతున్నాను. కోర్టు ఇచ్చే తీర్పు విని నీ భార్య స్థానం నుండి నీ మాజీ భార్య స్థానంలోకి వెళ్ళబోతున్న ఈవిడే చెవులు మూసుకోవాలి. ఆ నోరు చెవులు మూసుకునే అవకాశం, అదృష్టం మీకే ఇస్తా. అంటే నన్నే ఓడిస్తానంటున్నావా? అదేగా చెప్పాను. అదే జరిగితే మళ్ళీ ఈ నల్ల కోటు వేసుకోను, ఈ కోర్టు మెట్లు ఎక్కను. ఛాలెంజ్. అయితే తప్పకుండా మీతో కోర్టు సన్యాసం చేయిస్తాను. ఛాలెంజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే, నాకు పిచ్చి పట్టలేదు, ఆత్మను పట్టాలి. వచ్చిన అక్కని పట్టుకోవాలి. అమ్మా ప్లీజ్, ఏమైంది నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అద్దంలో చూడండి అత్తయ్యా. ఈ అద్దంలోకి చూస్తే గాయత్రక్క కనిపిస్తోంది, అటు చూస్తే ఫోటో కనిపిస్తోంది. ఏంటి మాయ? ధైర్యం ఉంటే నేరుగా కనిపించమను. ఛాలెంజర్ ఎందుకులే వదినా? మీ గొడవలకు మేం బలాయాలకున్నామక్క. ఎక్కడున్నావక్క? కనిపించు, నాకు కనిపించు, నా కళ్ళెదురుగా కనిపించు. కనిపించక్క. ఇక్కడే ఉన్నారు అమ్మగారు.
ఎక్కడున్నారు? ఈ అద్దంలో. నవ్వకు, 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 నవ్వకు. నైని, నువ్వు కనుక్కోవాల్సింది అదే. మమ్మీ అలా కొట్టేశావు, చేతికి గాయమైందా? గాయమైతే రక్తం రావాలి కదా. రక్తం రాకుండా నల్లగా ఏదో పొడిలా రాలుతుంది. మమ్మీ మమ్మీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అత్త ఏం చేస్తుందో అని భయం అక్క. గాయత్రమ్మ గారా? దేవుళ్ళేం చెయ్యరక్క, రాక్షసులే ఏదైనా చేస్తారు. తిలోత్తమత్తయ్య? అవునక్క, ఆవిడ గురించి నీకు చెప్పాలనే ఆ రోజు వచ్చాను. ఎవరు రావడం లేదులే, చెప్పు హర్ష. మీ అత్త తాంత్రిక విద్య నేర్చుకుంది. రెండు చేతుల్ని మంటలో పెట్టుకుని కాల్చుకుందక్క. అందుక ఆవిడ అలా ప్రవర్తిస్తుంది? అవునక్క, ఈ రహస్యం నీతో చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈరోజు ధైర్యం వచ్చింది. మంచి పని చేసావు హర్ష, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఆ రాక్షసి దుష్టశక్తిగా మారిపోయిందో ఏంటో. నేను తలపడతాను, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఢీ కొడతాను. కానీ జాగ్రత్త అక్క. హర్ష, ఏంటక్క? నీ విషయంలో ఏం జరిగిందో చెప్పనే లేదు. వచ్చే అమావాస్యకి వివరంగా చెప్తానక్క. తిలోత్తమ అత్తయ్య గురించి హర్షబాబు చెప్పేటప్పుడు తన కళ్ళల్లో భయం చూశాను. వచ్చే అమావాస్య రోజు ఏం చెప్పాలనుకున్నాడు? జరిగిన దానికి ఆ బాబుకి ఉన్న సంబంధం బట్టి చూస్తుంటే. నైని, బాబుగారు, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావంటే ఆబ్దికం అప్పుడు అమ్మ ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నావు కదా? అమ్మగారి గురించి, మిమ్మల్ని పెంచిన అమ్మ గురించే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తోంది. ఎనీ ప్రాబ్లం? సమస్య అయితే దాన్ని పరిష్కరించుకోవచ్చు, కానీ ఆవిడే ఆపదలా మారేలా ఉంది బాబుగారు. ఏమంటున్నావు నైని? సర్పదేవికి వెళ్ళొచ్చిన తిలోత్తమ అత్తయ్యను
సాధారణమైన మనిషిగా జమ కడితే మనం పొరపాటు పడ్డట్టే అంటున్నాను. మనకన్నా రెండింతల ఆస్తుందని చెప్తున్నందుకు నువ్వు లెక్కలేస్తున్నావా? దాని గురించి కాదు, తను భిన్నమైన మనిషిగా మారే ప్రయత్నం చేసిందని నాకెందుకో అనుమానంగా ఉంది. రూపం మారింది కదా. దానివల్ల నష్టం లేదు. మీరు గుర్తుపట్టినందుకు అందరికీ సంతోషమే. కాని తన మనస్తత్వం మారిపోయింది. తన ఆలోచన విధానంలో తేడా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంతకు ముందుండే మొండి తిలోత్తమత్తయ్య కాదు. మనిషి మారింది. చాలా విషయాలు దాచిపెడుతుంది. అన్నిటినీ బయట పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది. అయితే మాటతో చెప్పదు, చేతులతోనే చూపించాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు మనిషా, నీకు ఇంట్లో వాళ్ళకి మధ్య సంబంధాలు బాగుంటేనే మన పెళ్లికి మార్గాలు పడతాయి. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరితో నువ్వు సభ్యంగా నడుచుకుంటేనే మన పెళ్లి సక్రమంగా జరగబోయేది. అది నువ్వు గుర్తుపెట్టుకో. మనీషా, నీ మనసులో బాధ ఉంది, నాకు అర్థమవుతుంది. అది నాకు కనిపిస్తోంది కూడా. కానీ వాటన్నిటినీ నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటే ఎంత మంచిది. లేకపోతే అరవింద్ అక్క నీ గురించి ఏదో ఒకరోజు కక్కేలా ఉంది. అరవింద్ అక్క మిత్రకి మ్యాటర్ చెప్పనంత వరకే మనం సేఫ్. ఒక్కసారి మ్యాటర్ చెప్పేసిందా, ఇక నీకు ఈ కుటుంబంలో చోటు కూడా దక్కుతావు. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదా ఆంటీ? వివేక్కి పెళ్లి చేస్తున్నారు కదా, అదే పెళ్లి మండపంలో నాకు మిత్రకి పెళ్ళైపోయేంత గొప్ప ప్లాన్ వేస్తున్నాను. చూస్తూ ఉండండి. హలో ఎస్ఐ గారు, లక్ష్మి గురించి జాడ ఏమన్నా తెలిసిందా? తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీకు కంప్లైంట్ ఇచ్చి ఎంతసేపు అయింది? ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? అర్జున్, లక్ష్మి గురించి అనవసరంగా కంగారు పడుతున్నావేమోరా. తను ఖచ్చితంగా వచ్చేస్తుందిరా. ఫోన్ చేస్తే కలవట్లేదు. కనీసం తనైనా ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పలేదు. అందుకే నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నానమ్మా. నీలో ఈ కంగారు సహజమే లేరా. నీలో కూడా ఇప్పుడు లక్ష్మి గురించి ఆ తాపత్రయమే చూస్తున్నాను. నాకు తెలుసురా, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావు కదూ. అదేమీ ప్రేమ కాదమ్మా, అభిమానం. ఇన్నాళ్ల అనుబంధం వల్ల పుట్టిన అభిమానం. ఇన్నాళ్ళు తను మన సొంత మనిషి అనుకోవడం వల్ల కలిగే అభిమానం. అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. ఏమో నాన్నా, నువ్వు మనసు విప్పి చెప్పలేకపోయినా నీ మౌనం చాటున ఉన్న ప్రేమ నేను అర్థం చేసుకోగలను. అర్జున్, నేను చెప్పానా లక్ష్మికి ఏమీ కాదని, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని? అమ్మా జున్ను, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వేమైపోయావా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ పడ్డావా? ఎందుకు నాన్నా? మరి లేకపోతే ఏమిటి లక్ష్మి? నీ ఫోన్ ఏమో పనిచేయదు, కనీసం నువ్వు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పలేదు. చిన్నపిల్లాడు, వాడు కంగారు పడిపోడు.
నా కంగారు గురించి పక్కన పెట్టమ్మా. అర్జున్ బాబా అయితే నాకన్నా 100 రెట్లు కంగారు పడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని అందరికీ ఫోన్లు చేశారు. ఆఖరికి నిన్ను వెతకమని పోలీసులకి నీ ఫోటో పంపించి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? అవునమ్మా. పసిపిల్లాడు తిరునాళ్లలో తప్పిపోతే తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో, నువ్వు టైంకి ఇంటికి రాకపోతే అర్జున్ అంత తల్లడిల్లిపోయాడు. నువ్వు ఏమైపోయావో అనే భయంతో పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చేశాడు. అర్జున్, కంప్లైంట్ వెనక్కి తీసుకో, లేకపోతే నువ్విచ్చిన ఫోటో పట్టుకుని లక్ష్మి కోసం ఊరంతా వెతకడం మొదలెడతారు. థ్యాంక్ గాడ్ నువ్వు తిరిగి వచ్చేసావు. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. అసలు మీరేం చేస్తున్నారు అర్జున్ గారు? ఇప్పుడేమైంది లక్ష్మి? బయటికి వెళ్ళిన దాన్ని ఒక అరగంట లేటుగా వస్తాను, పోనీ 1 గంట లేటుగా వస్తాను. ఈ మాత్రం దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాలా? ఈ మాత్రం దానికి నా ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు అందరికీ పంచి పెట్టేయాలా? అమ్మ లక్ష్మి, ఇప్పుడేమైంది? కావాలంటే కంప్లైంట్ వెనక్కి తీసేసుకుందాం. దీనికి ఎందుకంత కోపం? మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, నన్నులా ఉండనివ్వండి, నన్ను 10 మందికి పరిచయం చేయకండి అని, నన్ను 100 మందిలోకి తీసుకెళ్ళకండి అని. ఇప్పుడు మీరిచ్చిన ఒక్క ఫోటోతో నా గురించి ఊరంతా తెలిసేలా చేస్తున్నారు. అసలు మీరు అన్ని తెలిసే చేస్తున్నారో లేకపోతే నా గురించి అందరికీ తెలియాలని చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. లక్ష్మి, నువ్వు కనిపించట్లేదని కాస్త బాధ్యత తీసుకున్నాను. అది కూడా తప్పంటావా? అసలు నా గురించి మీరెందుకు బాధ్యత తీసుకుంటున్నారు? నేను మీ ఇంట్లో ఉంటున్నాను, మీ దగ్గర పని చేస్తున్నాను, అంతే. ఆ మాత్రం దానికి మీరు నా గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. నా గురించి కొండంత బరువుని మీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి హద్దులు ఏవో తెలుసుకుని నడుచుకుంటే చాలా బాగుంటుంది. జును, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.